నమస్తే అండి, వెల్కమ్ టు బీఆర్కే. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలా మందికి ఎండలోకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా సన్ ట్యాన్ అయిపోతూ ఉంటారు కదా. ఈ సన్ ట్యాన్ అనేది మనకి మార్కెట్లో చాలా ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అలానే పార్లర్స్లో కూడా కొంచెం డిపెండ్స్, పార్లర్ బట్టి కూడా సన్ ట్యాన్ రిమూవ్ ప్యాక్స్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. కాబట్టి మన హోమ్ రెమెడీ ప్యాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. అసలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, కీరా దోసకాయ. సో కీరా దోసకాయని ఏం చేస్తామంటే, పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసి మనం పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి కీరా పేస్ట్ తీసుకుంటాము. అలానే మనకి ఇందులో టమాటా తీసుకుంటాము. సో టమాటా కూడా మనకి జ్యూస్ రూపంలో తీసుకుంటాము, 2 టేబుల్ స్పూన్స్. ఓకే. అలానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి హనీ, అంటే తేనె. సో ఈ తేనె కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటాము. సో ఈ 3 కలిపితే లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటాయి కాబట్టి మనకి స్కిన్ మీద అంటుకోదు కాబట్టి ఒక సపోర్టింగ్ పౌడర్ ఇస్తాము. ఇక్కడ కంపల్సరీ సపోర్టింగ్ పౌడర్ అనేది బార్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సన్ ట్యాన్ అంటే ఎండ వల్ల కదా మనకి స్కిన్ కమిలిపోవడాన్ని సన్ ట్యాన్ అంటాం కదా. ఈ ఎండకి ఏంటంటే ఖచ్చితంగా బార్లీ పౌడర్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇందులో సపోర్టింగ్ పౌడర్ మనం ఇక్కడ బార్లీ పౌడర్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూద్దాం మనం. సో కీరాని కట్ చేసుకుని మనకు కావాల్సిన పీస్ కట్ చేసుకుని ఈ విధంగా స్కిన్ని రిమూవ్ చేసేద్దాము. రిమూవ్ చేసేసి జ్యూస్ కానీ లేదంటే కీరా పేస్ట్ కానీ చేద్దాం మనం. సో కీరా అనేది మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట ఈ సమ్మర్లో. సమ్మర్ అనే కాదండి, ఇప్పుడు ఆల్ సీజన్లో ట్యాన్ అయిపోతున్నాం కదా, ఇంక సమ్మర్ అయితే చెప్పక్కర్లేదు. సో అందుకనే కీరాని ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో కీరా అనేది వాటరీ కంటెంట్ కదా, అందుకే చాలా ఫాస్ట్గా ఇది వచ్చేస్తుంది మనకి, చాలా వాటరీ కంటెంట్. సో ఈ విధంగా కీరా జ్యూస్ని మనం 2 టేబుల్ స్పూన్ తీసుకుందాము. చూడండి, చూస్తాం చాలా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట ఇది మనకి. ఇదిగో ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ ఒక ఫేస్కి సరిపడినంత చెప్తున్నాను అనమాట నేను, 1 ఫేస్కి. ఈ సన్ ట్యాన్ అనేది ఓన్లీ ఫేసే కాదు, హ్యాండ్స్ కూడా సన్ ట్యాన్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు క్వాంటిటీ మీరు గెస్ చేసుకుని పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చేస్తుంది ఒక ఫేస్కి, అలానే ఒక హ్యాండ్స్ కూడా సరిపోతుంది కాబట్టి 2 హ్యాండ్స్ అయితే మనకి దీనికి డబల్ క్వాంటిటీ అనుకోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు కీరా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా. సో జ్యూస్ అయినా అవ్వచ్చు, పేస్ట్ అయినా అవ్వచ్చు, రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టమాటా. సో టమాటా మనకి ఎంత ముగ్గితే మనకి జ్యూస్ అనేది అంత బాగా వస్తుంది కదా. సో టమాటా కొంచెం బాగా రెడ్డిష్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇది కూడా జస్ట్ ఇలాగా పిండేస్తాం. 1 టేబుల్ స్పూన్ ఆ 2 టేబుల్ స్పూన్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందన్నమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. సో టమాటా వర్కింగ్ ఏంటి అంటే, ఇది కూడా స్కిన్ మీద ఉన్న మచ్చలను కూడా లైటన్ చేస్తుంది అన్నమాట. సో టమాటా కూడా కంప్లీట్ అవ్వింది. ఇప్పుడు కీరా 2 మనకి రెడీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హనీ తీసుకుందాం. సో హనీ కూడా మనకి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలానే బార్లీ పౌడర్ ఈజ్ కంపల్సరీ అన్నమాట. సో కూలింగ్ ఎఫెక్ట్ వస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఈజీగా సరిపోతాయి బార్లీ పౌడర్ ఇక్కడ. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం ఫేస్ ప్యాక్లా. ఇలా చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు. స్కిన్కి అంటుకునే విధంగా ఉంటేనే మనం అప్లై చేసిన ప్యాక్ స్కిన్కి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత అబ్జార్బెన్స్ కూడా మనకి టైం ఇస్తాం కాబట్టి సరిపోతుంది. మరీ పల్చగా లేదు, మరీ చిక్కగా కూడా చపాతీ ఉండలా కూడా లేదు. ఓకేనా, ఈ విధంగా సన్ ట్యాన్ ప్యాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో అప్లై చేసుకునే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. సో ప్యాక్ అయితే రెడీ కదా, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏ టైంలో అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చాలామంది ఏం చేస్తారంటే సన్ ట్యాన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలని అడుగుతూ ఉంటారు అన్నమాట నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోవడానికి ముందు ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పుకుంటూ ఉంటాం కదా ఎవ్రీ టైం మనం. సో రోజ్ వాటర్తో క్లీన్ చేసుకుంటాము, రోజ్ వాటర్తో లేకపోతే ఆస్ట్రోజన్తో క్లీన్ చేసుకుంటాము, లేదంటే ఆర్డినరీ వాటర్తో అయినా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ రెడీగా ఉంది కదా, ఈ ప్యాక్ను అప్లై చేసుకుంటాము. సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి? సన్ ట్యాన్ ప్యాక్ అంటే అందరికీ డౌట్ ఏంటంటే ఇంట్లోంచి వెళ్ళే ముందర అప్లై చేసుకోవాలా, వెళ్ళి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. సో వెళ్ళి వచ్చిన తర్వాతనే అప్లై చేసుకోండి. ఎందుకు అంటే వచ్చిన తర్వాత ట్యాన్ అయిపోతుంది కదా స్కిన్ అంతా, ఆ ట్యాన్ రిమూవ్ చేసేసుకోండి.
సో చాలామంది ఇంకో క్వశ్చన్ ఏం వేస్తూ ఉంటారంటే చాలామంది, సో ఎవ్రీ టైము మనకి వీక్లీ వన్స్ వేసే కన్నా మనకి మంత్లీ వన్స్ 2 మంత్స్కి వన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది మేడం అంటూ ఉంటారు. సో అలా కాదండి, వీక్లీ ట్వైస్ వేసుకుంటే ఎప్పటికప్పుడు పట్టిన సన్ ట్యాన్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. లేదు బాగా ట్యాన్ ఎక్కువయ్యేపోలేదు మనకి ఏమవుతుందంటే రిజల్ట్ తొందరగా రాదు మాట. లేయర్ కింద ట్యాన్ పట్టేస్తుంది అనుకోండి, మనకి ట్యాన్ రిమూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకనే వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అలానే విడిచిపెట్టేసేయండి. తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఓకే, సో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, సో మీరు ఇప్పుడు సమ్మర్ బట్టి అంటే బయట ఉండే వాతావరణం బట్టి మీరు వీక్లీ అట్లీస్ట్ 3 times కానీ 4 times కానీ అప్లై చేసుకున్నట్లయితే మన స్కిన్ మీద ట్యాన్ ఎందుకు ఉంటుంది చెప్పండి, అంతే కదా. వీక్లీ వన్స్ అన్నారు కదా అని వారం అంతా శుభ్రంగా తిరిగేసి తర్వాత వారానికి ఒక్కసారే వేసుకుంటానంటే ట్యాన్ తొందరగా పోదు కదా. బయటికి వెళ్ళొచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకొని చూడండి, మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. సన్ ట్యాన్ పట్టిందంటే మనం ఎండలోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనం డీహైడ్రేట్ కూడా అయిపోతాం కదా. డీహైడ్రేట్ అయ్యామంటే మన స్కిన్ కూడా కొంచెం రింకిల్ వస్తుంది కదా, మాయిశ్చర్ తగ్గిపోద్ది. సో అలాంటప్పుడు ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. ఇందులో మాత్రం కంపల్సరీగా మనకి సపోర్టింగ్ పౌడర్, బార్లీ పౌడర్ మాత్రమే యూస్ చేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది అన్నమాట. బార్లీ పౌడర్ని ఎందుకు అంత స్ట్రాంగ్లీ చెప్తున్నానంటే, మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, మన బాడీలో హీట్ ఉంటుంది కదా, ఆ ఫీవర్ వచ్చిన మనం ఏం చేస్తాము, బార్లీ తాగుతూ ఉంటాం. ఎందుకు, మన బాడీలో ఉన్న హీట్ని కంట్రోల్ చేయడానికి. అదేవిధంగా మన ఫేస్ మీద కమిలిపోయిన స్కిన్ని కూడా కంట్రోల్ చేయాలి ఎండ దెబ్బ నుంచి అంటే ఖచ్చితంగా మీరు బార్లీ పౌడర్ రీప్లేస్ లేదు, సపోర్టింగ్ పౌడర్ అయితే బార్లీ పౌడర్ మాత్రమే యూస్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం బయటికి వెళ్ళొచ్చిన వెంటనే ఈ ప్యాక్ అప్లై చేసుకుని చూడండి. ఎవ్రీ టైం మీరు ఎన్నిసార్లు వెళ్తారో, ఎంత లాంగ్ వెళ్తారో, ఇంకా సీ వెదర్లో ఉన్న వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువ పట్టేస్తుంది ట్యాన్. ఎందుకంటే సాల్ట్ గాలి ఉంటుంది కదా, ఆ సాల్ట్ గాలికి బాగా పట్టేస్తుంది కాబట్టి ఖచ్చితంగా 2 daysకి వన్స్ అయినా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. సో మీకు ఆ టైంలో కానీ కీరా అవైలబిలిటీ లేదు, మేడం కీరా లేదు ఈరోజు ప్యాక్ వేసుకోలేదు అని అనుకోవద్దు. కీరా ప్లేస్లో మనకి బంగాళదుంప కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. టమాటా అనేది సేము, మిగతా బార్లీ పౌడర్ సేము, అలానే హనీ కూడా సేము. కీరాకి రీప్లేస్ మనకి బంగాళదుంప. సో బంగాళదుంపను కూడా కీరాకి ఎలా రిమూవ్ చేసామో స్కిన్ అంతా రిమూవ్ చేసేసి బంగాళదుంప జ్యూస్ తీసుకోండి 2 tablespoons, మిగతావన్నీ సేమ్. సో బంగాళదుంప అనేది అందుబాటులోనే ఉంటుంది కదా. సో బంగాళదుంప కన్నా కీరా అనేది మరింత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి కీరా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏంటంటే బంగాళదుంప ఇచ్చాను అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫేస్ అని అంటే కాదు, ఇదే క్వాంటిటీ మనకి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకి సన్ ట్యాన్ అనేది ఓన్లీ ఫేస్ మీద కాదు కదా, సన్ ఎక్స్పోజర్ పార్ట్స్ అంతా మనకి సన్ ట్యాన్ అయిపోద్ది కాబట్టి మన హ్యాండ్స్కి కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. టైం కూడా సేమే, 15 to 20 minutes అలానే ఉంచాలి హ్యాండ్స్కి కూడా. అలానే పాదాలకు కూడా మనకి సన్ ట్యాన్ అయిపోతుంది కాబట్టి పాదాలకు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాక్. సో పాదాలకు ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు మనం టైం కాస్త పెంచితే సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 30 minutes అలానే విడిచిపెట్టండి, తర్వాత చల్లనీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా రిపీటెడ్గా బయటికి వెళ్ళొచ్చిన వెంటనే ఈ ప్యాక్స్ కానీ అప్లై చేసుకోండి. సో లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఈ ప్యాక్స్ ఇద్దరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ప్యాక్. చిన్నపిల్లలు మీన్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్. ఓకేనా. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.